హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అందాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి సంబంధించినటువంటి సర్వేని అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దీనిలో మీరు ఇంకా మీ మార్క్స్ కనుక ఎంటర్ చేయకుండా ఉన్నట్లయితే కింద లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ మార్క్స్ అయితే ఎంటర్ చేశారని ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా ఈ లింక్ను వివిధ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఈరోజు ఈవినింగ్ దీనికి సంబంధించినటువంటి వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో దీనిలో ఎక్కువ మంది ఎంటర్ చేసినట్లయితే మనకు కట్ ఆఫ్ అనేది అక్యురసీ రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ప్రస్తుతం తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ 2 టెస్ట్ సిరీస్ పైన ప్రజెంట్ అయితే ఆఫర్ అయితే ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర జస్ట్ 69 రూపీస్ 1 month వ్యాలిడిటీ తోటి ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. దీనిలో 3000 బిట్స్ అయితే ఉంటాయి. చాప్టర్ వైజ్గా మీకు అయితే టెస్ట్లు అయితే అందించడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు తెలంగాణ చరిత్రకు సంబంధించి జస్ట్ 49 రూపీస్ 1 month వ్యాలిడిటీ తోటి 1500 బిట్స్ చాప్టర్ వైజ్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. అదేవిధంగా సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ శిక్షణపై సందిగ్ధం అనే టైటిల్ తోటి మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. తేదీలు ఖరారు చేయని అధికారులు, హైకోర్టు తీర్పుపై అప్పీల్కు బోర్డు. సో ఎన్నికల హడావుడి, పోలీసులంతా బిజీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణపై సందిగ్ధత నెలకొంది. ఓవైపు హైకోర్టు ఉత్తర్వులు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైనటువంటి నేపథ్యంలో శిక్షణ ఎప్పుడు మొదలవుతుందో తెలియక అభ్యర్థులు అయోమయంలో పడ్డారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ స్థాయిలో సివిల్, ఏఆర్ తదితర విభాగాల్లో మొత్తం 16,604 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టగా 15,750 మంది శిక్షణకు ఎంపికయ్యారు. సో వీరిలో 12,866 మంది పురుషులు కాగా 2,884 మంది మహిళలు అయితే ఉన్నారు. అయితే శిక్షణకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను ఈ నెల 4న పోలీస్ నియామక బోర్డు అయితే ప్రకటించింది. అయితే బోర్డు ఆదేశాల మేరకు శిక్షణకు ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క అటెస్టేషన్ ఫామ్లను సమర్పించేటువంటి ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. అయితే 15,750 మంది అభ్యర్థుల యొక్క నేర చరిత్రపై ఎస్బీ విచారణ కనీసం 30 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు నిర్వహణపై పోలీసు యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఎస్బీ విచారణ ఎలా అనే దానిపైన సందేహాలు నెలకొన్నాయి. సో మరోవైపు కానిస్టేబుల్ తుది రాత పరీక్షలో తప్పుగా ఉన్నటువంటి 4 ప్రశ్నలు తొలగించి అభ్యర్థులందరికీ 4 మార్కులు కలిపి మరోసారి ఫలితాలు విడుదల చేయాలని గత సోమవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. సో దీనిపై న్యాయ సలహా తీసుకుని అప్పీళ్లకు వెళ్లేందుకు నియామక బోర్డు సిద్ధమవుతుంది. సో ఈ పరిణామాల దృష్ట్యా కానిస్టేబుల్ శిక్షణ ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుందనే అంశంపైన అధికారులు స్పష్టత ఇవ్వలేదు. సో పోలీస్ కొలువుకు ఎంపికైనటువంటి అభ్యర్థులు కుటుంబ పోషణ కోసం ఇప్పటి వరకు చేస్తున్నటువంటి చిన్నపాటి ఉద్యోగాలు వదులుకున్నారు. సో శిక్షణ తేదీలు ఎప్పుడు ఖరారు అవుతాయని ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే నిరుద్యోగులకు నిరాశ అనే టైటిల్ తోటి మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఉద్యోగ అర్హత పరీక్షలన్నీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్. సో ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసినటువంటి TSPSC నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలపై ఉత్కంఠ, సందిగ్ధంలో నియామక సంస్థలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మొత్తం తెలంగాణలో నియామక సంస్థలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన దానిపైన ఆర్టికల్ అయితే ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనం అసెంబ్లీ ఎన్నికల కోడ్ కుయడంతో రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఆశలకు గడ్డిపడిందని ఇక్కడ ఇచ్చారు. సో దాదాపుగా 7.5 ఉద్యోగాల కోసం చేసినటువంటి శ్రమకు కోడ్ బ్రేకులు వేస్తుందనేమోని వారిలో నిరాశ నెలకొంది. సో ఈ నెల 9న కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో సో నవంబర్ 3న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. సో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో బిజీ అయింది. సో దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసినటువంటి ప్రకటనలో తాలూకా పరీక్షల నిర్వహణ కావచ్చు, ఇప్పటికే నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటనపై సందిగ్ధత నెలకొంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎన్నికల కోడ్ కారణంగా ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించడంతో పాటు ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం అనుమతి అనేది తప్పనిసరి. సో దీంతో ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా లేదా అనే అనుమానాలు నిరుద్యోగ అభ్యర్థులను కలవరపెడుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నియామక సంస్థలు అనుమతి కోరిన వెంటనే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినప్పటికీ భద్రతా కారణాలు కావచ్చు, సిబ్బంది సమస్యలతో అర్హత పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతుంది. సో పరీక్షలు సరే,
ఫలితాల మాట ఏంటి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి గత ఏడాది ఏప్రిల్ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. 80,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో నియామక సంస్థలు సైతం ఎంతో ఉత్సాహంగా భర్తీ ప్రక్రియను మొదలుపెట్టాయి. అయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC ఇప్పటికే 38,000కు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు దాదాపుగా 11,000 ఉద్యోగాలకు, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు 17,000 ఉద్యోగాలకు, తెలంగాణ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది 10,000 ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. సో వీటితో పాటు ఇటీవల DSC ద్వారా కూడా 6,000 టీచర్ పోస్టులకు ప్రస్తుతం ప్రకటనలు వెలువడ్డాయి. అయితే DSC గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 అర్హత పరీక్షలు మినహా మిగతా కేటగిరీలకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. పోలీస్ నియామక ఫలితాలు విడుదల దాదాపు పూర్తి కాగా మెడికల్ ఆఫీసర్ నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే TSPSC నిర్వహించినటువంటి పలు అర్హత పరీక్షల ఫలితాలు వెలువడలేదు. సో గురుకుల బోర్డు కూడా ఫలితాలు ప్రకటించలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామక సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో అని వారు ఎదురు చూస్తున్నారు. సో చిన్న చితక ఉద్యోగాలకు వదులుకొని ప్రభుత్వ కురులకు సన్నద్ధమయ్యేటువంటి అభ్యర్థులకు ఫలితాల కోసం నిరీక్షణ తప్పేలా లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రాసినటువంటి ఎగ్జామ్ సంబంధించి అసలు ఇప్పుడు ఫలితాలు ఇవ్వవచ్చా ఇవ్వరాదా అనేటువంటిది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. చాలా మంది అభ్యర్థులు ఈ ఎన్నికల కోడ్ సందర్భంగా అసలు మనకు ఈ ఫలితాలు వస్తాయి, లైక్ గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్ కనుక తీసుకుంటే ఆల్రెడీ మనకు ఫైనల్ కి అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి జనరల్ లిస్ట్ కావచ్చు అండ్ ఫలితాలు రిలీజ్ చేస్తారా చేయరా అనేటువంటిది ప్రతి ఒక్క అభ్యర్థులు అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కంపల్సరీ సో సంబంధిత బోర్డు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇస్తేనే ఆ రిజల్ట్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాల్సిందే. చాలా ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్స్ అయితే రావాల్సి ఉంది TSPSC సంబంధించి. ఇక నెక్స్ట్ విషయం అయితే DSC పరీక్షలు వాయిదా అంటే ఇక్కడ మనం చూడవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్థానిక సంస్థ పాఠశాలలో ఉపాధ్యాయ భర్తీ కోసం నవంబర్లో నిర్వహించనున్నటువంటి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఆ పరీక్షను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రోజు దీనికి సంబంధించి మనం అప్డేట్ అయితే చూస్తున్నాం. DSC పరీక్షలు వాయిదా వేయాలని కొంతమంది కోరడం, సో అసలు వాయిదా వేస్తుందా వేయదా అని చెప్పేసి కొంతమంది అనడం అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఈరోజు వార్తల్లో కూడా రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి నవంబర్ 30న అయితే ఎగ్జామ్ ఉంది, అదేవిధంగా ఎలక్షన్స్ ఉన్నాయి కనుక మ్యాక్సిమం వాయిదా వేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధిత బోర్డు అయితే ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ విషయం అయితే R&Bలో ఇంజనీర్ల సర్దుబాటు అంటే ఇక్కడ చూడవచ్చు. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి, నూతనంగా 376 పోస్టుల భర్తీ, కొత్త కార్యాలయాల్లో విధులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రోడ్ల భవన శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయింది. సో ఫలితంగా నూతన జీవసత్వాలు సంతరించుకుంది. ఇక నుంచి నూతన కార్యాలయాల ద్వారా కార్యకలాపాలు మొదలు కానున్నాయి. సో పెరిగినటువంటి సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయంలో 376 మంది మినిస్ట్రియల్ స్టాఫ్ను నియమించారు. సో టెక్నికల్ పోస్టులు అయినటువంటి ఇంజనీర్ పోస్టులను ఇదివరకే ప్రస్తుతం అధికారులకు అదనపు బాధ్యతలు కల్పించడంతో పాటు సర్దుబాటు చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొత్త కార్యాలయంలో నాన్ టెక్నికల్ కావచ్చు మినిస్ట్రియల్ స్టాఫ్ నియామకాన్ని పూర్తి చేశారు. అయితే ఇక్కడ చూసినట్లయితే వేగం పుంజుకున్నటువంటి నిర్మాణ పనులంటూ చూడవచ్చు. శాఖ పునర్వ్యవస్థీకరణలో మొత్తం 3,371 పోస్టులు నిర్దేశించగా ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టులు 2,961 అంట. సో కొత్తగా 472 పోస్టులు మంజూరు చేశారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టులో 392 HOD పోస్టులు కాగా 2,569 ఫీల్డ్ పోస్టులు అయితే ఉన్నాయి. అయితే కొత్తగా ఏర్పడ్డటువంటి ఈ 472 పోస్టులను ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేసే వరకు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులతో సర్దుబాటు చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ 472 పోస్టులకు సంబంధించి నూతనంగా నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ అయితే ఉన్నట్టు ఇక్కడ మనకు ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇది మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అప్డేట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే దీనిలో మనకు ఆర్థమెటిక్ సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ చూసినట్లయితే మనకు TRT 2023 కరెంట్ అఫైర్స్, సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ దానికి సంబంధించి అయితే ఒక బిట్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మనం ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మేము కూడా చాలా కష్టపడి వర్క్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి ఇక్కడ హంగర్ ఇండెక్స్ అయితే రావడం జరిగింది. సో ప్రపంచ ఆకలి సూచి 2023 అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో దీనిలో మన భారత్ యొక్క స్థానం మనకు కంపల్సరీ గుర్తుండాలి. సో భారత్కు 111వ స్థానం అయితే రావడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 125 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023ను గురువారం అయితే ప్రకటించారు. సో ఈ ఎన్ని దేశాలకు భారత్కి ఏ ర్యాంక్ వచ్చింది గుర్తుంచుకోండి. ఇది కూడా అడుగుతున్నాడు. 125 దేశాలకు గాను 111వ స్థానం రావడం జరిగిందనమాట. ఓకేనా. సో 28.7 స్కోరుతో భారత్ ఆకలి తీవ్రత స్థాయి ఎక్కువ ఉన్నట్లు ఈ సూచి వెల్లడిస్తున్నట్లు ఇక్కడ జరిగింది. గత ఏడాది ఇదే నివేదికలో 121 దేశాలకు గాను భారత్ 107వ స్థానం దక్కించుకుంది. అంతకుముందు 107 ఉండేది, ఇప్పుడు ఎంత 11
అంటే 111 స్థానానికి అయితే రావడం జరిగింది. సో ఇది దురుద్దేశంతో కూడినటువంటి తప్పుడు నివేదిక అని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఎప్పుడు ఇది లాస్ట్ ఇయర్ నివేదికని ఇట్లా అందన్నమాట అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ ర్యాంక్ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే 107వ ర్యాంక్ ఉంది. అయితే ప్రపంచ బాలలలో అత్యంత అధికంగా భారత్లో ఉన్నట్లు ఇక్కడ 18.7% ఉన్నట్లు, అదేవిధంగా తక్కువ బరువు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారని చెప్పేసి కూడా ఈ సూచిక తెలుపుతుందట. పోషకాహార లోపాన్ని ఇది సూచిస్తుందని పేర్కొంది. సో దీని ప్రకారం మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ కూడా 102వ స్థానంలో, బంగ్లాదేశ్ 81, నేపాల్ 69, శ్రీలంక 60 ర్యాంకులతో భారత్ కంటే మెరుగైనటువంటి స్థానంలో ఉన్నాయి. సో భారత్లో పోషకాహార లోపం 16.6% ఉందని చెప్తుంది. సో ఈ నివేదిక ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. మనకు స్టేట్మెంట్ బేస్లో అడిగినప్పుడు ఇది కూడా అక్కడ యాడ్ చేస్తాడు. 5 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లల్లో మరణాలు 3.1% ఉన్నట్టు సూచి తెలిపింది. అలాగే 15 నుంచి 24 ఏళ్ల మహిళల్లో రక్తహీనత 58.1% ఉన్నట్లు వెల్లడించింది. ఈ సూచిక వెల్లడించినటువంటి ప్రధాన అంశాలు వీటిని కూడా గుర్తుంచుకొని భారత్ యొక్క స్థానం ఎంత 111 అని చెప్పేసి గుర్తుంచుకుని అవుట్ ఆఫ్ 125 కంట్రీస్ గాను మనకు 111వ స్థానం రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అగ్రస్థానంలో ముఖేష్ అంటే ఇక్కడ చూడవచ్చు, అదానికి 2వ స్థానం, ఫోర్బ్స్ ఇండియా 100 రిచెస్ట్ జాబితా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు హురున్ ఇండియా జాబితా కూడా రావడం జరిగింది. దానిలో కూడా ముఖేష్ అంబానీ మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్, అది గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి మనకి ఏంటిది ఫోర్బ్స్ ఇండియా 100 రిచెస్ట్ జాబితా అనమాట. ఇక్కడ చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నులని ఫోర్బ్స్ గురువారం ప్రకటించింది. సో భారత అగ్రగామి 100 మెంబర్స్ సంపన్నుల యొక్క జాబితాలో $92 బిలియన్ల సంపదతో ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసినట్లయితే మనకు గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, శివనారాయణ థర్డ్, సావిత్రి జిందాల్ 4th ప్లేస్లో ఉంది. సో ఇది గుర్తుంచుకోండి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఫోర్బ్స్ జాబితాలో 5గురికి చోటు సంపాదించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది మన తెలుగు రాష్ట్రాలు. ఇదేంటిది ఫోర్బ్స్కి సంబంధించినటువంటి జాబితా. ఇంతకుముందు వచ్చింది హురున్ ఇండియా జాబితా. ఆ రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకుని మన క్వశ్చన్ అడిగినప్పుడు అది అక్కడ మెన్షన్ చేస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే గాజాపై భూతల యుద్ధం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనం ఆల్రెడీ దీనికి సంబంధించి రెగ్యులర్గా వార్తలు వింటున్నాం. అయితే ఇక్కడ మనకు ఒక కరెంట్ అఫేర్ పాయింట్ అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 230 మందితో భారత్కు విమానం అంటూ చూడవచ్చు. సో ఇజ్రాయెల్లోని భారతీయులను వెనక్కి తెచ్చేందుకు ఆపరేషన్ అజయ్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగాను. ఆపరేషన్ అజయ్ దీనికి సంబంధించి అని చెప్పేసి అంటాడు. ఓకేనా, ఇక్కడ మనకు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులను భారతదేశానికి తీసుకురావడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక ఆపరేషన్ అనమాట. ఓకేనా, ఆపరేషన్ కావేరి దీనికి సంబంధించింది, అదేవిధంగా ఆపరేషన్ దోస్త్ అనేది దీనికి సంబంధించింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి కూడా మనకు అదేవిధంగా ఆపరేషన్ ఈ రెండు ఆపరేషన్లకు సంబంధించి కింద అవి ఏ దేశాలకు సంబంధించిన అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చిట్టూరి జగపతిరావుకు ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు శ్రీనివాస ఫార్మ్స్ గ్రూప్ చైర్మన్. సో ఇది కూడా గుర్తుంచుకోండి, దీనికి సంబంధించినటువంటి పర్సన్ అనేది. సో మన దేశంలో నేషనల్ ఎగ్ కోఆపరేటివ్ కమిటీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి చిట్టూరి జగపతిరావుకు 2023 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. ది ఇంటర్నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఈ అవార్డును అతన్ని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఆసియా దేశాల నుంచి ఈ అవార్డు అందుకున్నటువంటి తొలి వ్యక్తిగా ఇతనైతే కావడం విశేషం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పౌల్ట్రీ రంగంలో చేసినటువంటి విశేష కృషికి ఆయనకి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పేసి ఇక్కడ జరిగింది. అంటే పౌల్ట్రీ రంగంలో విశేష కృషి చేసిన వాళ్ళకు ఈ అవార్డు అయితే ఇస్తారంట. సో దానిలో భాగంగా ఇతనికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సో మనకు ఆసియా దేశాల నుంచి ఈ అవార్డు అందుకున్నటువంటి తొలి వ్యక్తిగా కూడా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ నామినీలో నీరజ్ చోప్రా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఏడాది ప్రపంచ పురుషుల ఉత్తమ అథ్లెట్స్ పురస్కారాల రేసులో భారత స్టార్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా నిలిచాడంటే ఇక్కడ చూడవచ్చు. సో 2023 సంవత్సరానికి గాను వరల్డ్ అథ్లెటిక్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం ప్రపంచ అథ్లెటిక్స్ సమైక్య 11 మంది అథ్లెట్స్ని అయితే నామినేట్ చేస్తే దానిలో మన భారతదేశం నుంచి ఇతరు ఉన్నాడు అనమాట. సో దీనికి సంబంధించి మళ్ళీ ఓట్స్ అనేటువంటి వేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మనకు ఫైనల్గా ఆ లిస్ట్ వస్తుంది. సో బట్ భారతదేశం నుంచి ఇతరు ఉన్నాడు కనుక సో ఇది గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ టెలిమానస్ సేవలు బేస్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఏడాదిలో టెలిమానస్ సేవలకు సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మానసిక చికిత్స అత్యుత్తమ సేవలు, అదేవిధంగా చిన్న రాష్ట్రాల కేటగిరీలో దేశంలో తెలంగాణ నెంబర్ 1 అయితే రావడం జరిగింది. మన రాష్ట్రానికి జాతీయ అవార్డు మానసిక ఆరోగ్య దినోత్సవంలో అవార్డులు అందజేసినటువంటి కేంద్రం. సో బాధితుల కోసం ఇక్కడ 14416 టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ నెంబర్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి అడుగుతున్నాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి టెలిమానస్. సో టెలిమానస్ ఏంటంటే ఇదన్నమాట. సో మానసిక
ఇబ్బందులతో బాధపడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సంస్థ. సో దీనికి ఈ సేవలకు గాను తెలంగాణకైతే జాతీయ స్థాయి అవార్డు రావడం జరిగింది. సో నిరుడు అత్యుత్తమ సేవలు అందించినటువంటి రాష్ట్రాలను గుర్తించినటువంటి కేంద్రం వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి అవార్డు అయితే అందజేసింది. సో ఇక్కడ విషయం అయితే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఢిల్లీలో నేషనల్ టెలిమానస్ హెల్త్ సెంటర్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యాలయంలో ఈ అవార్డును అయితే అందజేశారు. సో చిన్న రాష్ట్రాల కేటగిరీలో దేశంలోనే సో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి, చిన్న రాష్ట్రాల కేటగిరీలో మన తెలంగాణ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది కనుక సో అది ఇక్కడ మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ ఉంది. తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 2 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా లాస్ట్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనం నిన్న అప్లోడ్ చేయడం జరిగింది. మీరు 20 రూపీస్ చెల్లించి ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 4 సర్వేలో ప్రతి ఒక్కరు మీ యొక్క మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.